1 John 1:7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల. ఆయన అంటే యేసు ప్రభు ఎక్కడున్నాడు? వెలుగులో ఉన్నాడు, చీకట్లో లేడు. రూమ్ లాక్ చేస్తే రూమ్ లోపల లైట్ ఉంటుందా? చీకటి ఉంటుంది, చీకట్లో కచరా ఉంటుంది. లైట్ ఎక్కడ వేసుకుంటాము? మంచిగా ఇంట్లో రాగానే మంచి మంచి రూమ్లలో లైట్ వేసి పెడతాం, చూడాలా, అందరు చూడాలా, మంచిగుంది రూమ్ అని లైట్ వేస్తాం. నీ జీవితంలో చీకటి రూములు చాలా ఉన్నాయి. ఆ చీకటి రూమ్లో కచరా ఉంది. కచరా అంటే పాపము. యేసుప్రభు వెలుతురు, లైట్. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల. మనం కూడా వెలుగులో నడవాలా? మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము, ఆయన రక్తము సిలువ మీద కాలి, యేసు లేడు అక్కడ, సిలువ మీద రక్తము కార్చి, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి, ప్రతి కచరా నుండి మనలను పవిత్రులుగా. ఆ కచరా ఒక్క నిమిషంలో ఆయన రక్తం ద్వారా కచరా పాపము పవిత్రులుగా చేస్తుందంట. ప్రతి పాపము, ప్రతి కచరా, ప్రతి లాక్ చేసిన రూము, ప్రతి స్టోరీ, ప్రతి సినిమా, ప్రతి డర్టీ జోక్స్, బ్యాడ్ టచ్, బ్యాడ్ లుక్స్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ డ్రీమ్స్, బ్యాడ్ సీరియల్స్, డబుల్ మీనింగ్ జోక్స్, ప్రతి కచరా, ప్రతి పాపము నుండి ఆయన రక్తము మనలను పవిత్రం, లైట్, మంచిగా క్లీన్, నీట్, ప్యూర్గా, హోలీగా చేయును. ఇప్పుడు మీరు కచరా పెట్టుకుంటారా? లేకపోతే ఆ కచరా వెళ్ళిపోయి నా రూమ్ మంచిగా ఉండాలా అని అంటావా? మంచిగా ఉండాలా అని అంటే, ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా, నీ రక్తంతో నన్ను శుద్ధీకరించు ప్రభువా అని ఇప్పుడు నువ్వు తీర్మానం చేసుకుంటే, ఇప్పుడు నువ్వు ఆ డిసిషన్ తీసుకుంటే నీ కచ్చరంతా వెళ్ళిపోతుంది. నీ పాపమంతా, నువ్వు చేసిన పాపాలన్నీ వెళ్ళిపోతాయి. మనం ప్రార్థన చేసి యేసు రక్తంతో మనము కచరా తీసేయి ప్రభువా అని అంటే, ఆ కచరా రూములు, ఆ రూములు, మన హృదయంలో ఉన్న రూములు అన్నీ నీట్ అయిపోయి, ఎవడు నీ మీద మంత్రప్రయోగం చేసిండు, శుద్ర ప్రయోగం చేసిండు, అఘోర లెక్కలు చేసిండు, అఘోర మంత్రాలు చేసిండు, తంత్రాలు చేసిర్రు, ఎలాంటి పెద్ద శక్తి కూడా ఉండని, యేసు మళ్ళీ రక్తం, యేసు ఆయన తన రక్తము ప్రతి పాపము నుండి, ప్రతి మంత్రశక్తి, తంత్రశక్తి, శుద్రశక్తి, పాపము, ఘోరము, కోడి రక్తము, మేక రక్తము బలిలు చేసి అన్నీ చేస్తే కూడా ఆ రక్తాలు, ఈ మంత్రాలు, మంత్రగానులు దేనికి పనికిరారు. ఎందుకనంటే యేసు రక్తము ముందు ప్రతి పాపము మనలను పవిత్రులనుగా, ప్యూర్, హోలీ, పవిత్రులుగా, అనాయింటెడ్గా, ఫైర్గా, ఫుల్ శక్తి, బలము, ఫైర్, పవర్ చేస్తుంది ఆయన రక్తం. కోడి రక్తంకి ఎక్కువ బలం ఉంటుందా? యేసు ప్రభు రక్తంకి ఎక్కువ బలం ఉంటుంది. ఆ కోడిని సృష్టించింది ఎవరు? యేసు ప్రభు సృష్టించింది. యేసు ప్రభుని ఎవరు చంపగలుగుతారా? నా జీవితము నేనే మీకోసం ఇస్తున్నా. ఎందుకు? ఆ కచరా పోవాలనంటే ఒకటే సొల్యూషన్ దానికి, ఆ దేవాది దేవుని రక్తం ద్వారా దాన్ని కడగాల. కోడి రక్తము, మేక రక్తము, గొర్రె రక్తము, బర్రె రక్తము, పూజలు, మంత్రగాన్లు, బాబాలు, గుట్టలు, గోపురాలు, చెట్టులు, గుడులు, విడులు, ఇడులు ఏది కూడా తీయదు నీకు. ఆ దేవుడే పరలోకం నుంచి వచ్చి ఆయన జీవితాన్ని ఇచ్చేసి రక్తం కారుస్తే, ఆ రక్తం ద్వారా నువ్వు నమ్మితే అప్పుడు నీ పాపాలు, నీ కచరా, నీదంతా శుద్ధీకరించి
మొత్తం క్లీన్ అయిపోతుంది. అదే యేసు ప్రభు చేసిండు. అందుకే ఆ శిలువ మీద ఆయన చనిపోయిండు. ఆ శిలువ మీద చనిపోయి నేను దేవుణ్ణి కదా, నేను మనిషి రూపంలో వచ్చి నేను చచ్చిపోయి నేను దేవుని కాబట్టి లేస్తా, కానీ నేను రక్తము చిందించాలా, మనిషి రూపంలో రావాలా, వచ్చి రక్తం చిందించాలా, చిందించి నేను మళ్ళీ లేచి నేనే దేవుని నిరూపించుకుంటా, మీరు చూస్తారు అని చెప్పి 3వ రోజుకి లేచిండు. లేచిన తర్వాత అందరూ అమ్మా అని నమ్మిన తర్వాత అప్పటి నుంచి దయ్యాలు, భూతాలు, మంత్రగాళ్ళు, తంత్రగాళ్ళు అందరు ఇట్లా గడగడ వణుకుతారు యేసు నామంలో. అదనమాట యేసు రక్తంలో ఉన్న పవర్. అందుకే ఆ శిలువ ఎప్పుడు ఎంటీ ఉంటుంది. ఆ శిలువ యేసు ప్రభు లేడు, దాని మీద లేచిపోయింది. అది గుర్తు అనమాట. నేను లేచిపోయినా నా రక్తమును మీరు నమ్ముకుంటే మీ పాపము, మీ శాపము, మీ కచ్చర గిచ్చర అంతా తీసేసి మీలో నేనొచ్చి మీకు ఫైర్, మీకు ఒక అనాయింటింగ్, అభిషేకం, ప్రొటెక్షన్, విజ్డమ్, నాలెడ్జ్, అండర్స్టాండింగ్, బుద్ధి, జ్ఞానం, ఈ సినిమాలు, షికార్లు, గుట్కాలు, సిగరెట్లు, ఈ అలవాట్లు అన్నీ తీసేస్తా. నేను మీకు సాయం చేస్తా, కానీ నేను మీలో రావాలా. మీలో వస్తే మీలో ఉన్న రూములన్నీ నేను క్లీన్ చేస్తా. అది మన జీవితంలో కావాలనంటే యేసు ప్రభువా నువ్వు నా జీవితంలో రా, వచ్చి ప్రతి రూమ్లో, ప్రతి భాగంలో, నా థింకింగ్లో, నేను పడుకున్నటప్పుడు ప్రతిసారి నువ్వు నా జీవితాన్ని నడిపించు ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా అని అంటే దేవుడు మనల్ని శుద్ధీకరించి ఆయన రక్తము, యేసు ప్రభు రక్తము ప్రతి పాపమును పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును.